ఏం చెప్తారో ఏంటో. అవునవును బాబు, ఏం చెప్తారో ఏంటో ఇవాళ. వచ్చేసారా అందరూ? సంతోషం. మాస్టర్ ఈ రోజు ఏం చెప్తారు మీరు? ఈరోజు మీకు ఒక చక్కటి పద్యం చదివి వినిపిస్తాను. వింటారా లేదా? వినడం కాదు, శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వింటాం మాస్టారు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు. అందుకే శ్రద్ధ వలన జ్ఞానం లభిస్తుంది అని దాని అర్థం. ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మత్స్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని ఆత్మభవున్ ఈశ్వరునే శరణంబు వేడెదన్ వాని ఆత్మభవున్ ఈశ్వరునే శరణంబు వేడెదన్. మాస్టర్ పద్యం బాగా చెప్పారు, భావం చెప్పండి దానికి. ఈ ప్రపంచమంతా ఎవరి కారణంగా పుట్టి పెరిగి లీనమవుతుందో, ఎవడు ఈ మొత్తం ప్రపంచానికి మూల కారణమైనటువంటి భగవంతుడు అయి ఉన్నాడో, ఎవడు ఆది మధ్య అంతాలు మూడు తానై ఉన్నాడో, ఎవడు తనకు తాను పుట్టినవాడో, అటువంటి పరమేశ్వరుడు ఈ ప్రపంచానికంతటికి ప్రభువై ఉన్నాడు. అంటే దేవదేవుడై ఉన్నాడు. అటువంటి భగవంతుణ్ణి నేను స్మరించెదనుగాక అని దీని అర్థం. చాలా బాగా అర్థమైంది మాస్టారు. అవును మాస్టారు, చాలా బాగా చెప్పారు. ఈ పద్యం ఎవరు రాశారు మాస్టారు? పోతన భాగవతం నుండి, అష్టమ స్కందం నుండి గజేంద్ర మోక్షం మీరందరూ కూడా ఎక్కడో అక్కడ వినే ఉంటారా, కానీ దాన్ని మళ్ళీ మనం వినటం ద్వారా ఇంకో 10 మందికి చెప్పగలరు మీరు. నమస్కారం మాస్టారు. సకలాభీష్ట సిద్ధిరస్తు.